హాయ్ అండి. జొమాటో ఎటర్నల్ షేర్ గురించి మాట్లాడదాం. ఎటర్నల్ షేర్ అనేది ప్రజెంట్ 257 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అప్రాక్సిమేట్లీ. సో రీసెంట్గానే 240 నుంచి 260 లెవెల్స్ దాకా వెళ్ళి మళ్ళీ కొంత డిప్ వచ్చి 245 అరౌండ్ 260 246 ఆ రేంజ్లోకి వచ్చి మళ్ళీ 258కి వెళ్ళిపోయింది. సో ప్రజెంట్ బయింగ్ లెవెల్స్ ఏంటి? 258 259 అయితే 260 వరకు ఉందండి ప్రజెంట్ అయితే. 260 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అండి. 260 దాటింది అంటే కనుక 270 280 290 నెక్స్ట్ టార్గెట్స్ అండి. 260 యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్ లెవెల్ అండి. సో బెస్ట్ చూసుకోండి, అక్యుములేట్ చేసుకునే వాళ్ళు 240 రేంజ్ అక్యుములేట్ చేసుకోండి. 260 క్రాస్ అయ్యే వరకు ఆగండి, లేదంటే 260 లోపు అమ్మేసేసేయండి. ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు 259 దగ్గర. మోస్ట్లీ సస్టైన్ అవుతుందంటే 258 259 దగ్గరే. ఏదైనా మంచి న్యూస్ కానివ్వండి, మార్కెట్లో పాజిటివ్ సర్ప్రైజ్గానే ఉంటే తప్పించి 260 అనేది క్రాస్ అవ్వడం కష్టంగానే ఉంది ప్రజెంట్. నార్మల్ ట్రేడింగ్లో అయితే 260 క్రాస్ అవ్వడం కష్టమే. సో 260 క్రాస్ అయితేనే బెస్ట్ ప్రాఫిట్స్ వస్తాయండి. 270 280 290 నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేటప్పటికి. సో బెటర్ అండి. ఇఫ్ యూ ఆల్రెడీ 240 250 లెవెల్స్లో పర్చేజ్ చేస్తుంటే 260 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇఫ్ యూ వెయిట్ ఫర్ ద లాంగ్ టర్మ్, నో ప్రాబ్లమ్, వీ కెన్ వెయిట్ ఫర్ ద టైమ్. సో యూ కెన్ గెట్ 260 క్రాస్ అయ్యే ఛాన్సెస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ. రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా బాగున్నాయండి. సో ఆర్ఎస్ఐ కూడా అరౌండ్ 50 సంథింగ్ 55 to 58 రేంజ్లో ఉంది. సో బెటర్, నాట్ ఏ ప్రాబ్లం, ఇష్యూ ఏం కాదు. తీసుకునే బయింగ్ లెవెల్స్లో ఉంది. ఇంకా బయింగ్ సెల్లింగ్ జోన్ అయితే కనుక ఇంకా మిడ్ రేంజ్ పర్ఫార్మర్ అండి ఇది కూడా. సో 50% అయితే ప్రాఫిట్స్ రియలైజ్ చేసుకుంది షేర్ ప్రైస్లో ఫెయిర్ వాల్యుయేషన్ ప్రకారం. సో ఇంకొంచెం 50% ఉంది, 290 300 వరకు మ్యాక్సిమం ఉందండి. సో 300 ఇచ్చిందంటే ఓవర్ వాల్యుయేషన్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ.